విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు జిల్లాల ప్రతినిధులు హాజరై మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు చందు, 26 జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ నాయకత్వం, జై విశ్వకర్మ. బంగారు వెంకటేశ్వర్లు గారు, నాగులకొండ ఆశేషాచారి గారు 2021లో ఆగస్టు నుంచి అప్పుడు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒక 500 మంది సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర కమిటీకి సంబంధించి తెలంగాణ నుంచి వచ్చినటువంటి సమస్యను తీర్చడం కానీ, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘంగా మార్చుకున్న విషయంలో హైకోర్టులో పోరాడి ఆ విషయంలో మన రాష్ట్ర సంఘాన్ని మనకు తెచ్చుకునేటటువంటి పరిస్థితిని మేము తీసుకుని వచ్చి ఈ రోజున రాష్ట్ర సంఘాన్ని మాది అని చెప్పేసేసి వేరే వర్గం వారు తీసుకున్నటువంటి సందర్భంలో వారిపైన కూడా కోర్టులో కేసులు వేసి వారి నుంచి కూడా మా రాష్ట్ర సంఘాన్ని మేము తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా కృషి చేస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా రాష్ట్ర కమిటీ సంబంధించి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల యొక్క అభివృద్ధి కోసం అనేక రకాలుగా పాటుపడితే పూర్తిగా రాష్ట్ర అధ్యక్షులుగా నాకు బాధ్యతలు అప్పచెప్పి రాష్ట్రానికి ఎవరైతే పని చేయటం లేదు అనే వాళ్ళని తీసేసి పనిచేసే వాళ్ళని కమిటీగా వేసుకుని పనిచేయమని చెప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి బంగారు వెంకటేశ్వర్లు అన్నగారు కానీ ఆశేషాచారి గారు కానీ ఈ రోజున వీరిలో నుంచి ఆశేషాచారి గారు వెళ్ళి ఆయన ఒక అధ్యక్షుడు అవ్వాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక సంఘ ఉద్యోగ శక్తులతో కలిసి కార్యక్రమం నిర్వహించడానికి ఒక మాజీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి ఏ విధమైనటువంటి అధికారాలు లేకపోయినప్పటికీ కూడా 9వ తేదీ జరిగినటువంటి సమావేశంలో తీర్మానాలు చేస్తున్నాము అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది ఆయన చాలా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే సంఘంలో ఆయన ఒక ఆస్ట్రాలజిస్ట్ గా ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా కూడా ఆయన చేస్తున్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి అటువంటి వ్యక్తి జాతిని ఈ విధంగా